హాయ్ గైస్, వెల్కమ్ టు ధూమ్ జబర్దస్త్ వ్లాగ్స్. నేనే మీ నచికేట్ని. నేనే మీ సహస్రాని. ఈరోజు స్పెషల్ ఏంటంటే మనమైతే త్వరలో ఏంది ఇప్పుడు తిరుపతి అయితే పోతున్నాం. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి తిరుపతి పోతున్నాం. ఇప్పుడు మేము సికింద్రాబాద్ నుంచి అయితే వందే భారత్ అనే ఎక్స్ప్రెస్ ఉంది. సో మేమైతే ఇప్పుడైతే హైదరాబాద్కి వెళ్ళి అక్కడ నుండి వందే భారత్ ఎక్స్ప్రెస్లో తిరుపతికి వెళ్తాం. సో డే బై డే ఇట్లా మీకు మేము తిరుపతిలో ఏమేమి ఎక్కడ రూమ్స్ తీసుకున్నాం, ఎట్లా తిరుపతి వీడియోస్. హాయ్ గైస్, వెల్కమ్ టు ధూమ్ జబర్దస్త్ వ్లాగ్స్. నేనే మీ నచికేట్ని. నేనే మీ సహస్రాని. ఈరోజు స్పెషల్ ఏంటంటే మనమైతే త్వరలో ఏంది ఇప్పుడు తిరుపతి అయితే పోతున్నాం. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి తిరుపతి పోతున్నాం. ఇప్పుడు మేము సికింద్రాబాద్ నుంచి అయితే వందే భారత్ అనే ఎక్స్ప్రెస్ ఉంది. సో మేమైతే ఇప్పుడైతే హైదరాబాద్కి వెళ్ళి అక్కడ నుండి వందే భారత్ ఎక్స్ప్రెస్లో తిరుపతికి వెళ్తాం. సో డే బై డే ఇట్లా మీకు మేము తిరుపతిలో ఏమేమి ఎక్కడ రూమ్స్ తీసుకున్నాం, ఎట్లా తిరుపతి వీడియోస్, ఇంకా అరుణాచలం కొన్ని పోతున్నాం, అవన్నీ పార్ట్స్గా డివైడ్ చేసి పెడతాం. ఇక మనం ఈ పార్ట్లో అయితే మనం నిజామాబాద్ టు హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. ఎలా వెళ్తున్నామో చూపిస్తా. ఇప్పుడు యాక్చువల్గా టైం అయితే ఎంత అవుతుంది? టైం అయితే అవుతుంది, సాయంత్రం అయితే అవుతుంది. మేమైతే 7:30కి బయలుదేరాలా గైస్. ఇక చూడండి టైం ఎంత అవుతుంది, ఎంత 7 అంతే గైస్, 7 అవుతుంది. ఇంకో 30 minutesలో మేము బయలుదేరాం. లెట్స్ గో. ఓకే గైస్, మనం అయితే ఫైనలీ వచ్చేసాం. అంటే ఇంకా రాలేం, రోడ్లో అయితే ఉన్నాం. ఇప్పుడు మనం పోతున్నాం రైల్వే స్టేషన్కి. ఇది మా నిజామాబాద్ చూడండి. ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్కి పోతున్నాం. లెట్స్ గో, చూసేద్దాం. ఓకే గైస్, మనమైతే రైల్వే స్టేషన్ అయితే చేరిపోయాం. చూడండి ఇది రైల్వే స్టేషన్. మా వాళ్ళు అయితే బ్యాగులు అయితే దించుతున్నారు. ఓకే గైస్, మా మమ్మీ వాళ్ళు అయితే ఇప్పుడు బ్యాగులు తీసుకొని వస్తారు. మా అక్క, మా మమ్మీ వాళ్ళు. మా అక్క కష్టపడుతుంది, ఎక్కువ పెద్ద సిచ్యువేషన్ వస్తుంది. లగేజెస్ మేము మర్చిపోయి పోతున్నాం. చూడండి గైస్, మా నిజామాబాద్ రైల్వే స్టేషన్ చాలా ఉంటుంది. ఆఫ్టర్ 5 years తర్వాత ఇక్కడికి వచ్చినాం గైస్. 5 years అవుతుంది రాని. లాస్ట్ టైం ఇక్కడికి తిరుపతి వెళ్ళేటప్పుడు వచ్చినాం. లాస్ట్ టైం కూడా తిరుపతికి అయితే ఇది 5 years 4 years అవుతుంది. గైస్, మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. చూడండి ఇదైతే రైల్స్ ఇక్కడ కూర్చుంది. ఇప్పుడు ఒక ట్రైన్ అయింది. హాయ్ గైస్, మనమైతే ఇప్పుడు ట్రైన్లో అయితే ఉన్నాము. మనం సికింద్రాబాద్కి అయితే వెళ్తున్నాం. చూడండి ఇప్పుడు మనం కామారెడ్డి స్టాప్లో అయితే ఆగాం. మనం ఇప్పుడు ట్రైన్లో అయితే కూర్చున్నాం. 9:30. ఏం చేస్తున్నావు? ఏమాయ నిద్ర వస్తుందా? పండుకోవాలా మమ్మీ? పడుకుంటావా? దుప్పట్లు ఉన్నాయి. ఏచి అద్దుడా టైం ఎంత అవుతుంది? ఒకటైతుంది, 10 నిమిషాలకు ఒకటైతుంది. నా లైఫ్లో అనుకోండి టైం చూడు. ఈ టైంలో ఈ హైదరాబాద్ రైల్వే స్టేషన్లో రాత్రి ఇంత పెద్ద చిప్స్ తింటా అని అనుకోలేదు లైఫ్లో. గాయ్స్ చూడండి, ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇప్పుడే వచ్చింది. మనమైతే లేచాం. టైం 5:30 అవుతుంది. ఇంకే మన రూమ్స్ గాయ్స్. ఓకే చెప్పు గాయ్స్, డోర్స్ అయితే ఓపెన్ అయ్యాయి. మనం మన బొగ్గికి అయితే వెళ్ళిపోదాం. అక్కడ చిన్నారి ఫోటోలు తీసుకుంటుంది మొత్తం. వాడు ఏం చేస్తుంది? గైస్, ఇగో ఇదే మన ట్రైన్. ఇక్కడ మన బోగి. మనమైతే ఎంటర్ అవుతున్నాం. ఓకే, మనమైతే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూడండి, ఇది మన బోగి. ఇవైతే బాత్రూమ్స్.
మనం ఫస్ట్ మన సీట్ చూస్తున్నాం. చూడండి గైస్, హాయ్ గాయ్. ఇది అది నా సీటు, ఇక్కడ మా మమ్మీ డాడీ. ఓకే, మన సీట్లో అయితే కూర్చుందాం. ఓకే గైస్, ఇది నా సీట్. చూడండి, ఇది టేబుల్. ఇక్కడ ఫుడ్ తినాలన్నా బాగుంది ఇది. ఓ మై గాడ్. చూడండి గైస్, కింద కాళ్ళు పెట్టుకొని ఇచ్చారు. అయినా ఇవి నాకు అందాయి, అందుతలేదు. ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఛార్జింగ్స్. అయ్యో, ఇది నా సాఫ్ట్ ఛార్జింగ్ ఇక్కడ కింద లేదు, ఇడుంది. ఛార్జింగ్స్ పెట్టుకోనికి సాకెట్స్ ఇచ్చారు గైస్. అక్కడ ఒక బోర్డు ఉంది, ఒక దాంట్లో 70 సీట్స్ దాకా ఉంటాయి. అక్కడ స్క్రీన్లో ఇది ఎప్పుడు ఓపెన్ అయింది మొత్తం ఎక్కడెక్కడ స్టేడియం చూపిస్తుంది. చూడండి, ఆల్ మై లగేజెస్. వచ్చి ట్రైన్ అయితే చూసుకుంటే మస్తు పెద్ద ఉంది. రిఫ్లెక్షన్కి అనిపిస్తా ఎంత బాగుంది గైస్. ఓకే, ఇది మా బోగి అన్నట్టు. ఓకే ఓకే గైస్, ఎప్పుడైతే మేము కూర్చున్నాం, చూడండి మా అక్క బోర్ అయితే కొడుతుంది అంటుంది. ఓకే, చూడండి మా మమ్మీ వాళ్ళు అయితే అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మేము ఇంకా బ్రష్ చేయలే. మా తమ్ముడు అరే నన్ను లేపలేరు వీళ్ళు ముందు లేచి వేసుకుంటున్నాను, లేపలేరు. అంత చాయ్ కూడా ఈ స్టోరీ పెట్టుకోరు. ఇక నేను లేవలేదు, బ్రష్ చేసుకోవాలి. జుట్టుని మిస్ అవుతున్నాను రోజు తిరుపతిలో గుండు. ఓకే గాయ్స్, ప్రజెంట్ అయితే ఇప్పుడే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. సో వెళ్తున్నాం ఇప్పుడు. ఎస్ గైస్, ఇప్పుడు మేము ట్రైన్లో వెళ్తున్నాం. ఇక్కడ పైన అయితే లగేజెస్ పెడతాం. ఇక్కడ మేము చూస్తున్నాం. ఇది మా సీట్. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు వచ్చినారు. సో మా లగేజెస్ అయితే ఇక్కడ పైన పెట్టాం. ఓకే గైస్, అక్కడ నుంచి అయితే రాసిండ్రు, రూట్స్ అయితే అవన్నీ రాసిండ్రు. రాగానే మాకు బాటిల్స్ అండ్ పేపర్స్ చదువుకోవడానికి ఇచ్చిండ్రు. లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్, గైస్ మేమైతే ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు బిస్కెట్ ఒక కాఫీ పొడి వాటర్ అయితే ఇచ్చిర్రు. దాన్ని ఆర్డర్ అవుతుంది. ఈ పౌడర్ని హాట్ వాటర్లో వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే ఓకే, ఇప్పుడు తిని చూద్దాం టేస్ట్ ఎట్లుందో. సో ఓకే గాయ్స్, టిఫిన్స్ అయితే వస్తుంది. సో మా తమ్ముడు అయితే ఇప్పుడే లేచాడనమాట. పడగడుతున్నాం చూద్దాం. ఓకే ఓకే గాయ్స్, టిఫిన్ అయితే ఏమొస్తుందో మీకు చూపిస్తాం. ఓకే, మనమైతే తిరుపతికి ఇంకా సగం కూడా రాలి. ఇంకా సో అక్కడ మనకు అన్ని ఎంత దూరంలో ఉన్నామని చూపిస్తుంది. సో ఓకే గైస్, టిఫిన్ అయితే వచ్చేసింది. మా అక్కకి 2 ఇడ్లీలు 2 వడలు అయితే ఇచ్చిండ్రు. సో ఇదొక స్వీట్ కేసరి.
కేసరి ఒక జ్యూస్. ఇదేంటో ఇదేం జ్యూసే? అదా గోవా జ్యూస్. ఇంకా అక్కడ ఇచ్చారు సాంబార్. ఓ ఫేవరెట్. హల్దీరామ్స్ చట్నీ. 2 హల్దీరామ్స్ కొంచెం చట్నీ ఇచ్చారు రైస్. ఇది అయితే మా టిఫిన్ అన్నమాట. అవి అక్కడ ఉన్న స్నాక్స్. ఇదే వాటర్ ఆల్రెడీ ఇచ్చేసి తినబోతున్నాం ఇప్పుడు. న్యాచురల్. ఓకే గైస్, మనం ఎప్పుడైతే ట్రైన్లో ఉన్నాం, బ్రేక్ఫాస్ట్ తిన్నాం కానీ ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాం. చూడండి నడుస్తుందో. ప్రజెంట్ మేమైతే అక్కడ అది నెల్లూరు కడ దిగాలి. అది స్టేషన్ వస్తుంది. ప్రజెంట్ టైం అయితే అవుతుంది 12 అట్లా. 1కి లంచ్ వస్తుంది. స్నాక్స్ అయితే తిన్నాం ఇప్పుడే. చూపిస్తా ఇప్పుడు. మేము వస్తున్న ట్రైన్ చూపిస్తా గైస్. ఇదే మేము వస్తున్న ట్రైన్. చూడండి మా అక్క, మా మమ్మీ. ఇదైతే ట్రైన్. చూశారు కదా గైస్, ఇదే మా ట్రైన్. దీని టాప్ స్పీడ్ అయితే 130 కిలోమీటర్స్ గైస్. నేను ఇప్పుడాక చూసినాం. పొద్దున 6కి వెళ్ళినాం. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే అది గైస్ ఫోన్లో మేము ఇప్పుడు చూస్తున్నాం. స్పీడోమీటర్ 222 కిలోమీటర్స్. ఇక్కడ మనకు అనౌన్స్మెంట్ లైక్ ఇస్తున్నాం. అక్కడ ఇంకా 21 కిలోమీటర్స్. 12:24 అవుతుంది గైస్. గైస్ ఇప్పుడైతే మా లంచ్ అయితే వస్తుంది. చూడండి గైస్, మా లంచ్ అది తెస్తుండ అంకుల్. సీట్ నెంబర్ వైజ్ బట్టి ఇస్తుండు. ఇప్పుడు మనది ఎప్పుడు వస్తుంది చూద్దాం. ఏమేమి పెట్టారు. మన నాన్ వెజ్ ఓకే. మన అవి 8-9 ఓకే. మా మమ్మీకి ఇంకోటి నాకే. ఓకే గైస్, మన లంచ్ అయితే వచ్చింది. ఏమొచ్చిందో చూద్దాం గైస్. ఓకే, మా మమ్మీ చెప్తారంట. ఫస్ట్ ఒక పెరుగు డబ్బా అయితే ఇచ్చారు నైస్గా. ఇది మా పికిల్, మిక్స్ పికిల్. ఇంకా ఇది వచ్చేసి అయితే మన చపాతీస్ అయితే ఇచ్చారు 2. మన డబ్బా అయితే ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి మంచి జీరా రైస్. ఇక్కడ చూసుకుంటే టమాటా దాల్ ఇచ్చారు మనకి. వేడి వేడి టమాటా దాల్. వెళ్ళాము. హాట్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ టమాటా దాల్ అయ్యాక మనకి ఇక్కడైతే అదే నా ఫేవరెట్. రావాలని అప్పటి నుంచి కోరుకుంటున్నా. చూడండి గైస్, ఇదైతే మా లంచ్. చూడండి మా అక్క ఆల్రెడీ పేసింది. అగోది మా డాడీ ఏమో చేస్తుండు. గైస్ ఫుడ్ మాత్రం హవా కానీ రైస్ తక్కువ ఇచ్చారు గైస్. రైస్ ఇంత ఇచ్చారు, పన్నీర్ ఇంత ఇచ్చారు, దాల్ ఇంత ఇచ్చారు, పెరుగు ఇంత ఇచ్చారు, తొక్కి ఇంత ఇచ్చారు. కానీ రైస్ ఇంతే. చపాతీలు 2 కలిసి అయితే ఎక్కువ ఇచ్చారు గైస్.
మీరు ఒకవేళ ఎక్కితే మంచిగా ఫుల్ తినేటట్టు చూసుకోండి. 300 ఒక పర్సన్కి 300 స్నాక్స్ లంచ్ ఇవన్నీ అంటే ఓకే గైస్, వర్తి అనుకోవచ్చు మనం. టేస్ట్ మాత్రం సూపర్ గైస్. ఆ పన్నీర్ మాత్రం హవా, చాలా బాగుంది. మార్నింగ్ స్నాక్స్ కూడా చాయ్ ఏమో కానీ ఆ చాయ్ మాకు కలపరాదు కానీ వాళ్ళు కల్పిస్తారండి. వాళ్ళకి అడగండి, వాళ్ళు కల్పిస్తారు, బాగుంటుంది. అది మీకు మధ్యలో 2-3 టైమ్స్ అట్లా అడుగుతారు కలిపి, ఇట్లా ఏంటి చాయ్ కావాలని అప్పుడు మీరు తాగవచ్చు. మంచిగా కల్పిస్తారు. చాయ్ బాగుంది. బిస్కెట్స్ అయితే హావా. ఇప్పుడైతే మేము ఇంకా వెళ్తున్నాం. 90 కిలోమీటర్స్ ఉంది స్టేషన్. అదే 90 కిలోమీటర్స్ గైస్. నేను ఈ సెక్షన్ చూసి వచ్చేసినాం రా అనుకున్నా తెలుసా గైస్. ఫుడ్ మాత్రం సూపర్. మీరు కూడా ట్రై చేయండి వందే భారత్ ఎక్స్ప్రెస్. ఓకే గైస్, ఇప్పుడు వెళ్తున్నాం ఆన్ ద కడుపు నైట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇట్లా ఉత్తానే బోర్ పడుతుంది. ఏసీ వస్తుంది పైనకి వెళ్ళి. బయట చూడండి, అంత ఫాస్ట్ ఏం పోతలేదు మేము ఇప్పుడు. 73 ఇంకా మమ్మీ జబర్దస్త్ స్పెషల్ యాక్టర్ చెప్పండి, ఏం చేస్తున్నారు? గైస్, ఇప్పుడైతే మాకు ఐస్ క్రీమ్స్ అయితే పంచుతుర్రు. అక్క ఇప్పుడు ఏమైతుందో తెలుసా? ఏం పంచుతారు మనకి? ఏది కావాలి? ఏం ఐస్ క్రీమ్? వస్తే ఏది తింటావు? మా డాడీకి టేస్టే లేదు. ఇప్పుడు మా మమ్మీకి అడుగుదాం. గాయ్స్ చూడండి, మా ఐస్ క్రీమ్ వచ్చేసింది. ఓకే, నా ఐస్ క్రీమ్ ఇది గైస్. అందరికి ఇలా ఇచ్చిండు మా అక్క నీకు వచ్చిందా? స్టోరీలు పెట్టుకుంటుంది దాన్ని కూడా ఐస్ క్రీమ్. ఫ్లేవర్లు వేరే ఇస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ టేస్ట్ చేయబోతున్నాం. స్పూన్ ఐస్ క్రీమ్ రెడీ పోతున్నాం. నరికేసి ఐస్ క్రీమ్ చూడడానికి వెళ్ళు. లోపల బంగారం పెట్టిరేమో గైస్. ఎంత బాగుంది తెలుసా? వీడియో తీసుకుంటాం. మా మమ్మీ కూడా తింటుంది. ఎంత బాగుంది. మా అక్క చెప్పి డాడీ, మా డాడీ ఫేవరెట్ బటర్ స్కాచ్. మా డాడీ ప్రతి బర్త్డే బటర్ స్కాచ్ కేక్ తీసుకోవాలి. నిజంగా అసలు లాస్ట్ దీంతో ఎండింగ్ ఇవ్వడం ఇస్తే బాగుంది. బాగా పైన ఇచ్చి పెట్టలే. మీరు ఖచ్చితంగా ట్రై అయ్యారు గైస్ ఐస్ క్రీమ్. గైస్ ఫైనల్లీ అయితే ఐస్ క్రీమ్ అయితే తిన్నాం. వందే భారత్ ఎక్స్ప్రెస్లో మాకు మంచి మర్యాదలు చేసి పెట్టారు. అన్నీ మీరు లైఫ్లో ఒక్కసారి అయినా ట్రై అయ్యారా? ఒక ఎక్స్పీరియన్స్ ఉండిపోతుంది ఇది. అన్నీ బాగున్నాయి, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. కాకపోతే మాకు నచ్చింది. మేము హైదరాబాద్కి జిల్లా నిజామాబాద్ నుంచి నైట్ 12 వరకు హైదరాబాద్ వచ్చేసినాం. 12 నుంచి మార్నింగ్ 5 దాకా రైల్వే స్టేషన్లోనే ఉన్నాం. ఇక మస్తు కష్టమైంది, ఎందుకంటే టైంకి ట్రైన్స్ దొరకలేదు. అలా ట్రైన్ మిస్ అవుతుందని చెప్పేసి ముందు ఉంటే ఏమైనా అవుతుందా అని చెప్పేసి అయితే వచ్చేసినాం. ఉండే వరకు ఇట్లా అయింది, అట్లా అయిపోయింది. ఇట్లా రాగానే గైస్ నేను ఇట్లా ఎక్కుతున్నాం అనగానే రీసెర్చ్ చేస్తారు కదా ట్రైన్ గురించి.
లేచినప్పుడు నేను చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎక్కినోళ్ళు జర్నీ చేసినట్టే లేదంటారు గైస్. కానీ అదంతా అబద్ధం గైస్, నమ్మకూడదు. ఒక 8 hours పడుతుంది తెలుసా మాకు సికింద్రాబాద్ టు తిరుపతి. కానీ జల్దీ అనుకోండి, కానీ మేము మా ఎస్టిమేషన్ ప్రకారం 1:30 ఇట్లా అనుకుంటే 6 hours అనుకున్నాం. కానీ మస్తు లేట్ అయింది. మార్నింగ్ 6కి వెళ్తే మధ్యాహ్నం 2 వరకు దించేసింది. ఫాస్ట్గానే ఉంది. లంచ్ అవన్నీ బెటర్. రాయలసీమ ఇవి ఉంటాయి, ఇవి మాకు టికెట్స్ దొరకలేదు, అందుకే మేము ఇళ్ళకి కూడా వచ్చినాం. బాగుంది గైస్, జల్దీ ఏరుకున్నాం. ఓకే, మరి ఖచ్చితంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి గైస్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియో అయితే తిరుపతిలో ఉన్నదైతే మనం చూపిస్తాం. ఇది part 1 గైస్. ఓకే, బాయ్.